ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట. పూర్ణాహుతి చేయిద్దాం. వారసుల్ని పిలిపించండి. అన్నయ్య వెళ్ళు. హోమగుండంలో వెయ్యిన ఆయన వెయ్యండి. తలరాత బాగాలేనప్పుడు తలబిరుసు అలాగే ఉంటుంది. పూజకి బయట శక్తుల వలన ఆటంకం కలుగుతుందనుకున్నాను గాని నీ భర్త వలనే ఆటంకం కలుగుతుందని అనుకోలేదు. దైవధిక్కారం చేసి పాపాన్ని మరింత పెంచుకుంటున్నాడు నీ భర్త. అది అర్థం చేసుకోకపోతే ఈ వంశం కూడా అలా చల్లా చెదురు కాక తప్పదు. ఈ వంశ శ్రేయస్సు కోరి జరిపించిన ఈ హోమాన్ని ఈ విధంగా నేలపాలు చేసినందుకు ఫలితం అనుభవించాల్సింది అతను మాత్రమే కాదు, ఈ వంశంలో ప్రతి ఒక్కరూ ఫలితం అనుభవించక తప్పదు. ఇక ఈ కుటుంబాన్ని ఎవరూ కాపాడలేరు.
మామా అల్లుడు మామా అల్లుడు అల్లుడు మామా ఏంది అల్లుడు ఈ సంతోషం? అద్భుతం మామా. నీ మాటల మాయాజాలంతో అందరూ ఆనందంగా చేసుకుంటున్న పూజకు ఫలితం దక్కకుండా చేశావు. పూజ జరిగితే దాని ఫలితాలు మనల్ని ముందుకెళ్లకుండా చేస్తాయి అల్లుడు. పూజ అంతా అయిపోయిందనుకున్న చివరి నిమిషంలో ఒక్క మాటతో కథే మార్చేశావుగా మామా. మార్చకపోతే మనకదే మారుద్ది అల్లుడు. లేకపోతే హోమానికి నవధాన్యాలు నవరత్నాలని లక్షలు ఖర్చు చేపిస్తుందా? చెరువెండితే చేపలకు కొదవేము గాని సముద్రానికి కొదవేముంది? వచ్చేదాని ముందు పోయేదెంత? అలా సర్ది చెప్పుకునే లక్షలు ఖర్చు పెడుతున్నావు. వాళ్ళ సొమ్ము వాళ్ళ కోసం కాకపోయినా వాళ్ళ చావు కోసమైనా ఖర్చు పెట్టకపోతే ఎలా అల్లుడు? మొత్తానికి దాని పూజా ఫలం మనకు దక్కింది. అది గనక పూర్తి అయ్యుంటే దానికి దక్కేది. ఏం పూజల్లే మావయ్య, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? తప్పల్లుడు. మంచితో పాటు మనలాంటి చెడు ఉన్నట్టుగానే దెయ్యాలు దేవుళ్ళు కూడా ఉంటారు. చేసిన పాపాలు ఎన్ని చేసినా ఆయనకో నమస్కారం పెట్టామనుకో, పాపాలు ఆయన తీసేసుకుంటాడు, ఫలితం మనకు దక్కుతుంది. అందుకే దేవుళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ బలం ముందు మన బలం ఎంత? సరేలే మావయ్య, మొత్తానికి పూజనైతే చెడగొట్టేశావు. గుమ్మడికాయ ఎందుకురా అంటే ఇల్లు కట్టినాక దిష్టి తీయటానికి అన్నట్ట. ఈ మాత్రం దానికే ఆనందపడితే అలాలుడు. దాని కడుపులో బిడ్డని కడుపులోనే మార్చేసి ఆ జిగులుతో అది కుమిలి కుమిలి ఏడ్చి శ్మశానం దారి పడితే ఆ రోజు కదా అల్లుడు మనకి పంటక. ఏది మావయ్య, వేసిన ఎత్తులు వేసిన దగ్గర ఆగిపోతుంది. అవి ఆగిపోతూనే ఉంటాయి, మనమే ముందుకు జరపాలా. ఎద్దుకు ముళ్ళు కర్ర ఎంత అవసరమో ఎత్తులకు అంత ఓపిక అవసరం. కాస్త అంత ఓపిక పట్టు, పని దానంతటా అదే అవుతుంది. ఎగసే భావాలతో పలికే సమయంలో ఇంత మౌనమా మనసా, నా మనసా మాట్లాడమ్మా. ఎగసే భావాలతో పలికే సమయంలో ఇంత మౌనమా మనసా, నా మనసా మాట్లాడమ్మా. బాధపడకమ్మా. బాధపడకుండా ఎలా ఉండమంటారు పిన్ని? అంత కష్టపడి ఆయన కోసం ఏర్పాటు చేసిన పూజని ఆయనే చెడగొడితే ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు సత్య ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అందర్నీ అర్థం చేసుకునే తనకి నీ మంచితనం ఎందుకు అర్థం కావట్లేదో, తన కోసం నువ్వు పడే బాధ ఎందుకు అర్థం కావట్లేదో తెలియటం లేదు. అన్నయ్య ఎలా ప్రవర్తిస్తాడని నేను అనుకోలేదు. ఆయన అనుకుని ప్రయోజనమేముంది? నా తలరాత అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? రాత బాలేనిదే నీకు కాదు వదినా, మాకు. ఇంటి కోడలిగా ఈ ఇంటికేదో చెయ్యాలని, ఈ వంశాన్ని నిలబెట్టాలని నువ్వు పడుతున్న కష్టాన్ని గుర్తించలేకపోతున్నావంటే ఎవరి రాత బాగోలేనట్టు? లేదు నందిని, ఏ ముహూర్తాన ఆయన నా మెళ్ళో తాళి కట్టారో గాని అటు ఆయనకి సంతోషం లేదు, నాకు సంతోషం లేదు. నా ఇష్టం కూడా ఆయనకి కష్టంగా మారిపోతుంది. ఆయన పాటికి నా పాటికి నేనున్నప్పుడు ఇద్దరి జీవితాలు ఆనందంగా గడిచిపోయాయి.
నా మెళ్ళో తాలి కట్టిన మరుక్షణం ఇద్దరికీ కష్టాలు మొదలయ్యాయి. కష్టం లేని ఇల్లు, కష్టపడని ఇల్లాలు ఎక్కడా ఉండదమ్మా. కష్టాల్లో తేడాలుంటాయేమో గాని కష్టం కామనే. ఎవరి గురించో ఎందుకు, నా విషయమే తీసుకో. ఆనందభూపతి గారి బావుమరిదని ఎంతో ఆనందంగా నన్ను మీ బాబాయికిచ్చారు. తాళి కట్టిన తర్వాత నిన్న మొన్నటి వరకు నా జీవితము నరకమేగా. అయినా భరించాను. ఎందుకు? మారుతారు అన్న చిన్న ఆశ. కాస్త ఆలస్యమైనా ఆయన మారారుగా. ఆయన మారతాడు అన్న నమ్మకం నాకు పోయింది పిన్ని. ఇంత చేస్తున్నా ఆయన నన్ను అర్థం చేసుకోకుండా పూజలో అలా ప్రవర్తించారే, ఇంకా మారతారు అని ఎలా అనుకోమంటావ్? గ్రహస్థితి బాగా లేనప్పుడు ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు. మనమే కొంచెం ఓపిక పట్టాలమ్మా. ఇంకా ఎన్ని రోజులు పిన్ని? ఓపిక కూడా ఓపిక చచ్చిపోయింది. ఆయన నేను ఇదంతా చేస్తుంది ఎవరి కోసం? ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? సత్య అర్థం చేసుకోకపోయినా నువ్వైనా అర్థం చేసుకోవాలి కదమ్మా. ఏం అర్థం చేసుకోవాలి పిన్ని? నా గురించి ఆలోచించకపోయినా కనీసం కడుపులో ఉన్న బిడ్డ గురించైనా ఆలోచించాలిగా. పూజలో ఆయన ప్రవర్తించిన విధానానికి అసలు ఈ బ్రతుకు బతకడం అవసరమా అనిపిస్తుంది. వదినా, ఏంటి వదినా ఆ మాటలు? అన్నయ్య తప్పు చేస్తే నువ్వు ప్రాణాలు తీసుకోవాలా? ఆయన తప్పులకి, ఆ కోపానికి అన్నింటికీ కారణం నేనే కదా. నేను లేకపోతే ఆయన హాయిగా ఉంటారు. ఒకరు పోతే మరొకరు హాయిగా ఉంటారనేది భ్రమమ్మా. అలా హాయిగా ఉన్నవాళ్లని ఒక్కళ్ళని చూపించు. పోయి ఉన్నవాళ్లని బాధ పెట్టడం తప్ప చేయగలిగేదేమీ ఉండదు. దయచేసి అలాంటి ఆలోచనలు మాత్రం చెయ్యొద్దు వదినా. జరిగిందేదో జరిగిపోయింది. స్వామీజీని అడిగి ఇంకా ఏదైనా మంచి పూజ చేయిద్దాం. అవును వదినా, మా అన్నయ్య మంచితనం గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మనిషి కూడా ఇలా ప్రవర్తిస్తున్నాడంటే అది ఆ దోషం వల్లనే. మనం ఆలోచించాల్సింది అన్నయ్య తప్పు గురించి కాదు, దోషం పోగొట్టుకోవడానికి మరో దారి గురించి. అవునమ్మా, జరిగింది మనసులో పెట్టుకోకుండా తర్వాతేం చేయాలో ఆలోచించు. అన్నీ అవే సర్దుకుంటాయి. ఏంటి బాబు ఇది? నువ్వేం చేసావో నీకు అర్థమవుతోందా? సావిత్రి ఎంతో కష్టపడి మనము మన సంస్థానం బావుండాలని తన వల్ల కాక నాతో నిన్ను పూజకొప్పిస్తే అందరిలో అలాగైనా ప్రవర్తించేది? సంస్థానానికి మంచిది, సంస్థానంలో జనాలకి మంచిదంటేనే నేను పూజ చేయడానికి ఒప్పుకున్నాను. పూజ జరిపించేది సంస్థానం కోసం కాదు, సావిత్రి కోసం అని తెలుసుంటే ఆ రోజే పూజకు ఒప్పుకునేవాణ్ణి కాదు. ఎవరయ్యా సావిత్రి కోసం మాత్రమే పూజ చేయించిందని చెప్పింది? ఈ వంశానికో దోషముంది, దానివల్లే ఇదంతా జరిగింది, జరుగుతోంది అంటే ఆ దోషానికి మనమెక్కడ బలైపోతామోనని ఈ పూజ జరిపించింది. తనేంటో నాకు తెలుసులేండి అత్తయ్య. ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ మీ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి తను ఆడుతున్న డ్రామాలు. డ్రామాలు ఆడాల్సిన కర్మ తనకేంటయ్యా? నువ్వు చేసిన పని వల్ల సావిత్రి ఎంత బాధపడుతుందో తెలుసా? తన గురించి నాకు చెప్పకండి అత్తయ్య. నా చెల్లెలి మాట కాదనలేక తనని ఇంట్లోకి రానిచ్చాను. లేదంటే అసలు తన మొహం చూడాలంటేనే నాకు అసహ్యం. నువ్వంతగా ద్వేషించేంత తప్పు తనేం చేసిందయ్యా? కొన్ని తప్పుల్ని కూడా గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ తను చేసింది చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే తప్పులు. సావిత్రి తప్పు చేయడమేంటయ్యా? తన మీద లేనిపోని అనుమానాలు పెంచుకోవద్దు. నేనెంతో ప్రేమించిన మనిషిని ఈ రోజు ఇలా ద్వేషిస్తున్నాను అంటే చాలా కారణాలున్నాయి అత్తయ్య. అవేంటో చెప్పు. మీ మామయ్యతో చెప్పి నిజానిజాలేంటో తెలుసుకుని మీ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాం. పగిలిన గాజు చీలిన ఎరు కలుసుకోవటం మళ్ళీ జరగదత్తయ్య. ప్రయత్నిస్తే కాందేముంటుంది? లేదులే అత్తయ్య,
మేమిద్దరం కలవటం మళ్ళీ ఈ జన్మకు జరగదు. సమస్య ఏంటో నాకు తెలియదు కానీ ఇద్దరు గురించి ఇద్దరూ విడివిడిగా బాధపడుతున్నారు. బాధ పెట్టడం తప్ప బాధపడటం తనకి తెలియదు అత్తయ్య. లేదు బాబు, సావిత్రి నీ గురించి చాలా బాధపడుతోంది. ఇక్కడ నేను కూడా అంతకన్నా ఎక్కువే బాధపడుతున్నాను. తన గురించి వదిలేండి అత్తయ్య. ఇష్టం లేని మనిషి గురించి ఇంతసేపు మాట్లాడుకోవటమే తప్పు. ఇంకెప్పుడు తన గురించి నా దగ్గర మాట్లాడొద్దు. జీవితంలో నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే తనని అతిగా ప్రేమించడం. ఆ తప్పుకి నాకు జీవితకాల శిక్ష పడింది. ఈ జన్మకిలా బాధపడి బాధపడి చావాల్సిందే. సారీ అత్తయ్య. నా మాటలు మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టుంటే క్షమించండి. నన్ను బాధ పెట్టిందేముందిలే బాబు, నీ బాధ్యత నువ్వు చెప్పావు. సరేలే, పద భోంచేద్దువు గాని. వద్దత్తయ్య, నాకు ఆకలిగా లేదు. అలా అనకు బాబు, నువ్వు తినలేదు అంటే ఇంట్లో ఎవరూ తినరు. సావిత్రి అసలే కడుపుతో ఉంది. తన గురించి అయితే మాత్రం అస్సలే తినను. తను తిననందువల్ల వచ్చే నష్టమేం లేదు. మరి నందిని తినకపోయినా పర్వాలేదా? నందిని తినలేదా? మాతో పాటే తను తినకుండా గదిలో ఉండిపోయింది. అవునా? అవును బాబు, రా. ఏమ్మా, అన్నం తినలేదట? నాకు ఆకలిగా లేదు. ఎందుకని? కడుపు నిండే కార్యక్రమం చేశావు కదా అన్నయ్య, ఆకలి చచ్చిపోయింది. నేనిప్పుడు ఏం చేశానన్నమ్మా నీకంత కోపం? మన వంశానికి ఏదో దోషం ఉందని వదిన ఈ పూజా కార్యక్రమం పెట్టింది. అందరిలో అలా ఎలా చేస్తావన్నయ్యా? ఈ పూజలు పునస్కారాలు తన కోసం, మన కోసం కాదు. తన కోసం కాదు, మన కోసమే అన్నయ్యా. అందుకు నేనే సాక్ష్యం. స్వామీజీ ఈ వంశానికి దోషం ఉందంటేనే వదిని పూజ చేయాలని చూసింది. సరే, మన కోసం తను పూజ చేయడం ఏంటి? అసలు తనకేం సంబంధం ఉందని పూజ చేస్తోంది? తనకు కాకపోతే ఎవరికుంటుందన్నయ్యా? ఈ ఇంటి కోడలిగా ఏదైనా చేసే హక్కు తనకుంది. నాకు భార్య కాదంటుంటే ఈ ఇంటి కోడలెలా అవుతుంది? అయినా తన గురించి మాటలేంటి? పద భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. తన కోసం నువ్వు పస్తులుంటావా? తనంటే ఎవరు? మా వదిన. మా వదిన కోసం పస్తులే కాదు, ప్రాణాలైనా ఇస్తాను. ఇంతగా తనని వెనకేసుకొస్తున్నావు? ఏం మందు పెట్టిందమ్మా? మందు కాదు, అన్నం పెట్టింది, ఆదరించింది. ఎవరూ లేని నా కోసం ఆ రోజు రౌడీలను కొట్టి తనింటికి తీసుకొచ్చింది. ఈ రోజు నేను నీ ముందున్నానంటే అది మా వదిన దయ్య. అది కాదమ్మా నేను చెప్పేది. నందిని, నందిని, ఏమైందత్తయ్యా? సావిత్రి కడుపులో నొప్పి నొప్పని బాధపడుతోందమ్మా. సావిత్రి, కడుపులో నొప్పిగా ఉంది. నందిని ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం. లేవదినా, పదమ్మా. అమ్మ సావిత్రి, నీకేం కాదమ్మా. అమ్మ సావిత్రి, నీకేం కాదమ్మా. వదినా, పోర్చుకో వదినా.
అమ్మా సావిత్రి ఏమైందమ్మా? సావిత్రికి ఏమైంది? కడుపులో నొప్పని పడిపోయిందండి. మళ్ళీ ఏమైందమ్మా? ఎందుకో ఆ దేవుడు నా బిడ్డను ఇలా వేధిస్తున్నాడు. ఏంటమ్మా ఈ నరకం సావిత్రికి? ఉన్నట్టుండి కడుపులో నొప్పని పడిపోయిందండి. సమయానికి మీరు కూడా లేరు. అల్లుడున్నాడుగా. మీ అల్లుడు భార్య గురించి ఆలోచించే పరిస్థితిలో ఉన్నాడా? అటు భర్త బాధ పెట్టి ఇటు భగవంతుడు బాధ పెట్టి ఎలాగే ఆ బిడ్డ తట్టుకునేది? ఇంత దూరం నేను బ్రతిమిలాడి సావిత్రిని ఇంటికి తీసుకురావాలని ప్రయత్నించింది ఎందుక?